నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆహ్, సోర్సెస్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ మూల మూలధ దీర్ఘకాలిక విత్త మూలాధారాలనమాట. సోర్సెస్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే దీర్ఘకాలిక విత్త మూలాధారాలు. ఫస్ట్ చూసినట్లయితే ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఆర్డినరీ షేర్స్ బికాజ్ దే డు నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ రైట్స్. ఈక్విటీ షేర్స్ మనం ఏమంటామంటే ఆర్డినరీ షేర్స్ అంటాం. ఎంచేతంటే దే డు నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ రైట్స్. ఏ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు వీటికి లేవన్నమాట. అవేంటంటే స్పెషల్ రైట్ ఇన్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ అండ్ రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ ది టైమ్ ఆఫ్ లిక్విడేషన్. అంటే డివిడెండ్ చెల్లింపు విషయంలో కానీ, అంటే డివిడెండ్ అంటే పార్ట్ ఆఫ్ ప్రాఫిట్, లాభాలు చెల్లించేటప్పుడు కానీ, కంపెనీ లిక్విడేషన్ ఇన్ ది టైమ్ ఆఫ్ లిక్విడేషన్ అంటే కంపెనీ మూసేసేటప్పుడు మూలధనం తిరిగి చెల్లింపు విషయంలో కానీ ఏ విధమైనటువంటి హక్కులు లేవన్నమాట. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ రియల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏమో రియల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ, దే హ్యావ్ ఓటింగ్ రైట్స్. వాళ్ళకి ఓటింగ్లో పాల్గొనేటువంటి హక్కు ఉంటుందన్నమాట. ఎంచేతంటే కంపెనీ విధానాలు తీసుకునేటప్పుడు మీటింగుల్లో పాల్గొనేటువంటి హక్కు ఆ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఉంటుంది. తర్వాత మనకి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ చూసినట్లయితే ది ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ స్పెషల్ రైట్స్ ఇన్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ అండ్ రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ ది టైమ్ ఆఫ్ లిక్విడేషన్. అంటే ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్కి ఏంటంటే ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉంటాయి. ఇప్పుడు లాభాలు చెల్లించినప్పుడు, అదేవిధంగా మూలధనం తిరిగి చెల్లించేటప్పుడు కూడా మనకి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉంటాయన్నమాట అండి. దే డు నాట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్. వీళ్ళకి ఓటింగ్ హక్కు ఉండవు. ఏం చేద్దంటే దే డు నాట్ హ్యావ్ దే ఆర్ నాట్ రియల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. రియల్ ఓనర్స్ ఎవరు? ఈక్విటీ షేర్ హోల్డర్స్. వీరు రియల్ ఓనర్స్ కాదు కాబట్టి దే డు నాట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్. ది డివిడెండ్ రేట్ ఈస్ ఫిక్స్డ్ ఆన్ దీస్ షేర్స్. దీని మీద మనకి డివిడెండ్ రేట్ ఎలా ఉంటుందంటే ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. లాభం ఎంత వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండే ఇవ్వడం జరుగుతుంది. అవి ప్రిఫరెన్స్ షేర్స్. తర్వాత డిబెంచర్స్. డిబెంచర్స్ అంటే ఏంటంటే డిబెంచర్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ రైజింగ్ లాంగ్ టర్మ్ డెట్ క్యాపిటల్. అంటే దీర్ఘకాలిక మూలధనాన్ని సేకరించడంలో డిబెంచర్లు చాలా ముఖ్యమైనటువంటి సాధనం అనమాట. ఏ డిబెంచర్ ఈజ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ ఇష్యూడ్ బై ది కంపెనీ అండర్ ఇట్స్ సీల్ అనమాట. అంటే కంపెనీ తీసుకున్న అప్పుకి ఏం చేస్తుందంటే హామీగా ఒక పత్రం, మనం ప్రామిసరీ నోట్ తీసుకుంటే ఏ విధంగా అయితే అప్పు తీసుకుంటే ప్రామిసరీ నోట్ ఏ విధంగా అయితే ఇస్తామో, కంపెనీ డిబెంచర్ జారీ చేసినప్పుడు డిబెంచర్ పత్రాన్ని సీల్ వేసి అప్పు తీసుకున్నట్టు ఎక్నాలెడ్జ్మెంట్ తోటి ఇస్తుందన్నమాట. ఇది డెట్, ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్. డిబెంచర్ మీన్స్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ అనమాట. ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెట్ ఇష్యూడ్ బై ది కంపెనీ అండర్ ఇట్స్ సీల్, విత్ ఇట్స్ సీల్. అంటే ఆ సీల్, కంపెనీ యొక్క సీల్ వేసి కంపెనీ అప్పు తీసుకున్నట్టు మనకి హామీగా ఇచ్చేటువంటి పత్రం మనం డిబెంచర్ అంటాం. ఇది ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అనమాట. మనం దీర్ఘకాలిక మూలధనాన్ని సేకరించడంలో, విత్తం సేకరించడం డిబెంచర్ ఒక ఇంపార్టెంట్. రీటైన్డ్ ఎర్నింగ్స్. ఏ కంపెనీ జనరల్లీ డస్ నాట్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ఇట్స్ ప్రాఫిట్స్ అమాంగెస్ట్ ది షేర్ హోల్డర్స్ యాజ్ డివిడెండ్. అంటే కంపెనీకి వచ్చినటువంటి లాభాలని మొత్తం అంతా కూడా ఎప్పుడు కూడా డివిడెండ్ కింద పంచదనమాట. ఏ పోర్షన్ ఆఫ్ ది నెట్ ఎర్నింగ్స్ ఆర్ ఏ పోర్షన్ ఆఫ్ ది ప్రాఫిట్ మే బి రీటైన్డ్ ఇన్ ది బిజినెస్ ఫర్ యూజ్ ఇన్ ది ఫ్యూచర్. అంటే భవిష్యత్ అవసరాల కోసం ఏం చేస్తుందంటే అది ఆ సంస్థలోనే ఉంచేస్తుంది అనమాట. దిస్ ఈజ్ నోన్ యాజ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ అనమాట. అంటే కంపెనీకి వచ్చినటువంటి లాభాన్ని పంచిపెట్టకుండా సంస్థలో ఉంచినట్లయితే దాన్ని ఏమంటామంటే మనం రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటాం అనమాట. డిఫర్డ్ షేర్స్ అంటే విలంబిత వాటాలు అంటాం. డిఫర్డ్ షేర్స్. ది కంపెనీ ఇష్యూడ్ ది షేర్స్ టు ప్రమోటర్స్. ఇవి ఎవరికి ఇస్తారండి? ఓన్లీ వ్యవస్థాపకులు, అంటే కంపెనీ వ్యవస్థాపకులు ఉంటారు కదా, ఆ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాటాలు ఇస్తారు. దే గెట్ డివిడెండ్ అండ్ క్యాపిటల్ ఇన్ ది టైమ్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్టర్ అదర్ షేర్ హోల్డర్స్. దే గెట్ డివిడెండ్ అండ్ క్యాపిటల్. ఇందులో డివిడెండ్ కానివ్వండి, లేదా వైండింగ్ అప్ అంటే కంపెనీ మూసేయడం, లిక్విడేషన్ అన్నా క్లోజింగ్ ఆఫ్ ది కంపెనీ, వైండింగ్ అప్ అన్నా క్లోజింగ్ ఆఫ్ ది కంపెనీ మూసేసినప్పుడు కానీ టైమ్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్టర్ అదర్ షేర్ హోల్డర్స్ అంటే ఇతర షేర్ హోల్డర్స్ అంటే ఎవరండి? ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. వీళ్ళకి చెల్లించిన తర్వాత మాత్రమే మనకి వీళ్ళు మూలధనం చెల్లిస్తారనమాట. డివిడెండ్ అంటే ఈక్విటీ షేర్ ముందు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ చెల్లిస్తారు, ఈక్విటీ షేర్ హోల్డర్ చెల్లిస్తారు, తర్వాత డిఫర్డ్ షేర్ హోల్డర్స్కి చెల్లించడం జరుగుతుందన్నమాట.
అలాగే క్యాపిటల్ కూడా ఫస్ట్ ఎవరికి ఇస్తారంటే మనకి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్కి ఇస్తారు, తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇస్తారు, ఆఫ్టర్ దట్ డిఫర్డ్ షేర్ హోల్డర్స్ అంటే ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.